హల్లెలూయా. దేవుడి నామంలో కూడొచ్చిన మీ అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మనము అనుదినము ధ్యానం చేస్తూ ఉన్నాము పౌలు గారు రాసినటువంటి పత్రికలు. తీతుకు రాసిన పత్రిక ఈరోజు మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఇంగ్లీష్లో తీతుని ఏమంటారు? టైటస్. ఆయన పేరు టైటస్. తీతుకు రాసిన పత్రిక ఎవరు రాశారు? పౌలు గారు రాశారు. పౌలు తీతుకు రాసినటువంటి లెటర్ని మనం చదువుతున్నాం ఈరోజు. దానిలో ఉన్నటువంటి అంశాలు ఎందుకు రాశారు, దాంట్లో ఏం విషయాలు ఉన్నాయి, తీతు ఎవరు, ఈ అంశాలను మనం ధ్యానం చేద్దాం. తీతు అనే ఆయన అన్యుల నుంచి రక్షించబడినటువంటి వ్యక్తి, గ్రీసు దేశస్థుడైన. పౌలు గారు మొదటి మిషనరీ దండయాత్రలోనే రక్షించబడినటువంటి యవనస్తుడు ఆయన. తరువాత రెండవ దండయాత్ర ముగిసి ఆయన చెరలోనికి వెళ్ళి వచ్చేసిన తర్వాత ఈ లెటర్ ఎప్పుడు రాశారంటే జైల్లో నుంచి రాయలేదు, కస్టడీలో ఉన్నప్పుడు రాయలేదు. ఈ లెటర్ రాసినప్పుడు ఆయన బయటే ఉన్నారు. వేరే చోట వేరే పరిచర్యలో పౌలు ఉన్నారు. పౌలు గారు తీతుకు ఈ యొక్క ఉత్తరాన్ని రాసినటువంటి ఉద్దేశం ఏంటంటే, సంఘంలో రకరకాల మనుషులు ఉన్నారు, రకరకాల పెద్దలు ఉన్నారు, రకరకాల మెంటాలిటీ వాళ్ళు ఉన్నారు. ఎవరినైతే సంఘ పెద్దలుగా నియమించారో వాళ్ళందరూ మంచిగా లేరు. ఇలాంటి విషయాలన్నీ కూడా ఏ సంఘానికి ఈ తీతు అనే ఆయన అధ్యక్షుడిగా ఉన్నాడు అని అంటే, క్రేతు అనేటువంటి పట్టణంలో ఉన్న సంఘం, ఆ సంఘానికి ఈయన అధ్యక్షుడిగా ఉన్నాడు, పెద్దగా ఉన్నాడు ఈ యొక్క తీతు. అయితే ఈయన గుణలక్షణాలు ఏంటంటే చాలా మంచి యవ్వనస్తుడు. పౌలు ఈయన ఎలా సంబోధిస్తాడంటే 2 కొరింథీ 2:12 ఉంటుంది మనకి, నా సహోదరుడైన తీతు అంటాడు ఈయన్ని. నిన్న మనం ఫిలోమోను పత్రిక చదివినప్పుడు ఒనేసిముని ఏమన్నారు? కుమారుడు అన్నాడు. ఇక్కడ కూడా ఆత్మీయ కుమారుడే ఈయన కూడా, నేను కనినా అనే అంటాడు, కానీ ఇక్కడ నా సహోదరుడు అంటాడు, జత పనివాడు అంటాడు. ఇక్కడ ఈయన కూడా చాలా ఇంపార్టెంట్ పర్సన్ పౌలుకి, ఎందుకంటే చాలా తెలివైన వాడు ఈ తీతు. ఎక్కడైనా అంటే ఒకే సంఘంలో ఈయన స్టక్ అయిపోయి లేడు, కానీ చాలా ప్లేసెస్లో ఈయన తిరిగి పరిచర్య చేసినట్లు మనం చూస్తాం. యాక్చువల్గా ఈయన ఏ సంఘానికి సంబంధించిన వాడంటే అంత్యొకయ అనే సంఘానికి సంబంధించిన సభ్యుడు. మొదటగా ఆయన అంత్యొకయ అనేటువంటి సంఘం కనబడుతుంది కదా మనకి, అంత్యొకయ సంఘంలో ఉన్నటువంటి సభ్యుడు ఈయన. ఆ సంఘంలో ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, యూదులందరూ కూడా ఒక కన్ఫ్యూజన్ ఉంది అక్కడ, సున్నతి గురించినటువంటి కన్ఫ్యూజన్. అంటే సున్నతి లేకుండా ఎవరు కూడా దేవుని యొక్క సమాజంలో చేర్చబడకూడదు, రక్షణ పొందినా, బాప్తిస్మం పొందినా, మారు మనసు పొందినా సున్నతి అనేది మస్ట్ అనేటువంటి ఒక గొడవ అక్కడ చెలరేగినప్పుడు, పౌలు గారి వరకు ఈ యొక్క విషయాన్ని తీసుకొచ్చినప్పుడు పౌలు ఏమంటాడంటే, మనం కాదు, ఇక్కడ మనం డీల్ చేయడానికి వీల్లేదు, యెరూషలేము వెళ్ళి పెద్దలు ఉన్నారు కదా మనకి, అంటే పెద్దలు అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యులు. ఇప్పుడు పౌలు గారు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యులలో ఒకరు కారు, తెలుసు కదా అందరికీ, అపోస్తలుడే. కానీ యేసుక్రీస్తు ప్రభువారి వెనకాల ప్రభువారు అపాయింట్ చేసుకుని అభిషేకించిన శిష్యుడు కాదు ఈయన. మార్గమధ్యంలో ఈయన్ని దేవుడు ఎన్కౌంటర్ ద్వారా పట్టుకుంటారు. ఆ తరువాత మారు మనసు వస్తుంది. ఆ తరువాత ఈయన కనుల్లో నుంచి పొరలు తొలగిపోతాయి. అననీయ అనేటువంటి ఒక ప్రవక్త వచ్చి ఈయనకి అభిషేకం చేస్తారు. ఎప్పుడైతే కనుల పొరలు పోయినాయో రియాలిటీ తెలుస్తుంది ఈయనకి. దేవుని ద్వారా స్వయముగా పిలిచి దేవుడు అప్పగించిన పనిని చేసినటువంటి అపోస్తలుడు పౌలు. అందుకనే పెద్దల దగ్గరికి వెళదాం, పెద్దల దగ్గరికి వెళ్ళి మనం ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేసుకుందామని చెప్పి వెళతారనమాట. అప్పుడు సున్నతి గురించినటువంటి వివరం అంతా తెలుసుకుంటారు. అలా అంత్యొకయ సంఘములో ఉన్నటువంటి ఒక సభ్యుడు ఎవరు మనకి? తీతు గారు. ఈ తీతు ఎలాంటి టాలెంట్ ఉన్నటువంటి పర్సన్ అంటే, ఏ సంఘం దగ్గరికి పంపించిన, కొరింథు అనేటువంటి సంఘంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు మనం చాలా సంఘాలను చూస్తాం కదా, ఈ యొక్క 7 రోజుల్లో ఎన్ని సంఘాలను చెప్పగలను, అది ఇండివిజువల్గా రాసినటువంటి లెటర్స్ చూస్తున్నాం ప్రస్తుతానికి మనం. ఫిలోమోనుకి వ్యక్తిగతంగా లెటర్ రాశాడు, మొన్న ఫిలిప్పీ సంఘానికి రాశాడు. ఇక్కడ డైరెక్ట్గా తీతుకే రాస్తున్నాడు, ఇండివిజువల్గానే రాస్తున్నాడు, కానీ సంఘం గురించి రాస్తున్నాడు. అంత్యొకయ సంఘంలో ఉన్నారు. తర్వాత కొరింథు సంఘానికి కూడా పంపించాడు, ఎవరిని? తీతుని. కొరింథు సంఘంలో ఉన్నటువంటి సమస్యలను కూడా పరిష్కరించగలడు ఈ తీతు. అంత్యొకయ సంఘంలో, అసలు కొరింథు సంఘంలో ఎవ్వరూ పరిష్కరించలేరు, అన్ని సమస్యలు ఉన్నాయి కొరింథు సంఘంలో. అక్కడ కూడా పరిష్కరించి వస్తాడు. అంత్యొకయ సంఘంలో పరిష్కరిస్తాడు ఈయన. తర్వాత క్రేతు, దల్మతీయ అనేటువంటి సంఘాలని కూడా ఈయన దర్శించినట్లు మనం చూస్తాము. క్రేతు, దల్మతీయ, ఇవి పేర్లన్నీ మీకు తిమోతికి రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన పత్రిక 2:12, 2 తిమోతి 4:10 ఇలాంటి చోట్ల మీకు దొరుకుతాయి.
అయితే ఈయన మొత్తానికి అన్ని చోట్ల తిరిగి ఇలాంటి సమస్యలను పరిష్కరించేటువంటి యవ్వనస్తుడైన పౌలు ఈ యొక్క తీతు కలిసి క్రేతు అనేటువంటి పట్టణానికి చేరుకున్నారు. అది ఒక ద్వీపము, అది ఒక ద్వీపం. అక్కడికి వచ్చి వీళ్ళు చాలా సంఘాలని కట్టాడు పౌలు. తర్వాత ఈయనెవరు, తీతు ద్వారా అనేక సంఘాలు అక్కడ కట్టబడ్డాయి. అన్నిటికీ సంఘ పెద్దలని పెట్టాడు ఈయన, అన్నిటికీ సంఘ పెద్దలను పెట్టాడు. అక్కడే ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి సంఘంలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటో పౌలు మాట్లాడుతున్నాడు. చూడండి, ఇక్కడ పౌలు మాట్లాడుతూ పెద్దలకు ఉండాల్సినటువంటి అర్హతలు చెప్తున్నాడు. 1వ అధ్యాయము 5వ వచనం నుంచి, నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములోనూ పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చితిని. ఇక్కడ నుంచి క్రేతు దగ్గర నుంచి మాసిదోనియా వెళ్ళిపోతాడు. ఎవరు? పౌలు. ఈయన ఇక్కడ విడిచిపెట్టేసి ఆయన పని నిమిత్తం, పరిచర్య నిమిత్తం మాసిదోనియా వెళ్ళిపోతాడు. ఆయన క్రేతులో ఈయన విడిచిపెట్టేశాడు. ఇక్కడ ఈ యొక్క గ్రీసు దేశస్థుడు, అన్యుడు, రక్షించబడిన వాడైనటువంటి తీతు ఎలా పనిచేస్తున్నాడో ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అన్నమాట. అంటే ఏదో ఒక చోటకి తీసుకొచ్చి చర్చికి నువ్వు కాపరిగా ఉండిపో అనేటువంటి ఈజీ పని కాదు ఆయన చేస్తున్నది. చెప్పాను కదా ఇందాక, సంఘాలలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఈయన వెళ్ళి సాల్వ్ చేయగల సమర్థత ఉన్నవాడంటే యవ్వనస్తుడు. అంటే యవ్వనస్తులు అందరికీ కూడా ఒక సవాలుగా, లేదంటే ఒక మంచి మోడల్గా చెప్పుకోవచ్చు మనం తీతుగారిని. తీతుగారి నుంచి నేర్చుకోవాల్సిన విషయం, అన్యజనుల నుంచి మనందరం కూడా రక్షించబడి వచ్చిన వాళ్ళమే. వచ్చిన తర్వాత మాకింకా ఏమీ తెలీదు, మేము ఇంకా కొత్తగా వచ్చాము, ఇప్పుడే రక్షించబడ్డాము, ఇంకా బైబిల్ ఇప్పుడే చదువుకుంటున్నాము, ఇంకా అంత ఎదగలేదు ఆత్మలో, ఈ మాటలు కాదన్నమాట. ఆయన ఆత్మతో నింపబడిన వాడు, కెపాసిటీ ఉంది ఆయనకి. ఏదైనా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగల కెపాసిటీ, అటువంటి ఆత్మశక్తి ఆయనలో ఉంది. అటువంటి వాడు తీతు. అందుకని ఈ ఉన్న సంఘం కూడా ఆర్డినరీది కాదు. అక్కడ క్రేతులో, ఆ ద్వీపంలో ఉన్నటువంటి ఆ సంఘం కూడా, చాలా సంఘాలు ఉన్నాయి, పెద్దలను నియమించాడు, కానీ ఆర్డినరీది కదా. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఎలా ఉన్నారంట, మంచిగా లేరు వాళ్ళు. అయినప్పటికీ కాపరి అనేవాడు ఎలా ఉండాలో చెప్తున్నాడు ఇక్కడ. క్రేతులో నిన్ను విడిచి వచ్చి తిని ఎవడైనను నిందారహితుడును ఏకపత్ని పురుషుడును దుర్వ్యాపార విషయము నేరము మోపబడిన వారై అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలు గలవాడునై ఉన్న ఎడల అట్టి వాణిని నీవు పెద్దగా, అంటే ఇప్పుడు సంఘ పెద్దలుగా ఉండడానికి చాలామంది ఆశపడిపోతూ ఉంటారు. నేను సంఘంలో సో అండ్ సో పాత్ర కేటాయించాలి, సంఘంలో నేను పెద్దగా ఉండాలి, నేనే అనేటువంటి అనేక సంఘాల్లో జరుగుతూ ఉంటాయి. అలా ఉండాలి అంటే ఎలాంటి లక్షణాలు ఉండాలో, సంఘానికి ఎలాంటి లక్షణాలు ఉండాలో పౌలు గారు తీతుకు రాస్తున్నారనమాట. ఇది మనందరికీ కూడా. ఆయన ఎలా ఉండాలంట, ముక్కోపి అయి ఉండకూడదు, మద్యపాని కొట్టువాడుగా ఉండకూడదు, దుర్లాభం అపేక్షించేవాడుగా ఉండకూడదు, మరి ముక్కోపిగా ఉండకూడదు, అతిథి ప్రియుడుగాను, సజ్జన ప్రియుడుగాను, స్వస్థబుద్ధి గలవాడుగాను, నీతిమంతుడుగాను, పవిత్రుడుగాను, ఆశా నిగ్రహము గలవాడై ఉండి తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకు, ఎదురాడి వారి మాట ఖండించుటకు శక్తి గలవాడగునట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకొనివాడునై ఉండవలెను. ఇవన్నీ కూడా హెచ్చరికలు. ఒక సంఘ పెద్ద అంటే ఇంచుమించు ఇప్పుడు నా స్థానంలో ఉన్నాను, నేను ఒక పెద్దగా ఉన్నాను. మీకు ఎలా ఉండాలంట, ఎవరు తాగుబోతులు వచ్చినా, తిరుగుబోతులు వచ్చినా, లేకపోతే ఎలాంటి వాళ్ళు వచ్చినా, రండి సార్ మీరు రావడమే చాలా గొప్ప, మీరు ఉంటే చాలు మాకు, మీరు ఇక్కడ కూర్చుంటే చాలు అని అనడం కాదు. ఖచ్చితంగా ఖండించాలి, బుద్ధి చెప్పాలి. ఉంది అక్కడ. హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును, ఎదురాడి వారు మాట ఖండించుటకు. ఎదిరించే వాళ్ళు చాలామంది ఉంటారు సంఘంలో. వీళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు ఏం చేయాలి? సంఘ కాపరి చూసి చూడనట్లు ఊరుకోవాలా? అస్సలు లేదు. పిలిచి మరీ వార్నింగ్ ఇచ్చి అవసరమైతే అక్కడ నుంచి టెర్మినేట్ చేయొచ్చు. ఎందుకంటే సంఘానికి పట్టిన చీడ ఎక్కడైనా మనం ఉంచుకుంటే ఆ చీడ మొత్తం సంఘం అంతటికి పట్టేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఖండించాలి. సున్నతి సంబంధులు, అవిధేయులు, వదరబోతులు, మోసపుచ్చువారునై ఉన్నారు. వారి నోరులు ఏం చేయాలంటే మనం మోయించాలి ఖచ్చితంగా. అట్టివారు ఉపదేశింపకూడని వాటిని దుర్లాభము కొరకు ఉపదేశించుచు కుటుంబములనే పాడు చేయుచున్నారు. వారిలో ఒకడు, అనగా వారి సొంత ప్రవక్తలలో ఒకడు ఇలా అన్నాడంట. ఏమన్నాడంటే, ఎవరి గురించి మాట్లాడుతున్నాడు పౌలు అంటే క్రేతీయుల గురించి మాట్లాడుతున్నాడే. క్రేతీయ పట్టణంలో ఉన్నటువంటి సంఘము కొరకు పౌలు మాట్లాడుతున్నాడు. ఎవరి గురించైనా మాట్లాడడమే మనం తీసుకుంటాం కదా, మన గురించి మాట్లాడుతున్నట్లు తీసుకుంటాం. కాబట్టి ఈ సంఘానికి ఏమి హెచ్చరిక దేవుడు తెలియచేస్తున్నాడో పౌలు చెప్తున్నాడో, ఇవేమన్నా మన దగ్గర కూడా ఉన్నాయేమో ఒకసారి పరిశీలన. యూట్యూబ్లో వింటున్న వాళ్ళ సంఘంలో ఉన్నాయేమో ఒకసారి పరిశీలన. పౌలు గారు సంఘాలకు ఏమి లెటర్స్ రాశారు? పౌలు గారు ఇండివిజువల్గా
ఆయన జత పని వారికి ఏం లెటర్స్ రాశారు, తన తోడి సహోదరులకు ఏం లెటర్స్ రాశారు, దానిలో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి, మనం ఏం తీసుకుందాం అనేది ఈరోజు తీసుకోవాలి. ఈ క్రేతు సంఘం గురించి అంట అంతకుముందే వాళ్ళ ఊరిలో ఉన్న ప్రవక్తలే కొన్ని ప్రవచించారంట. ఏమని? వీళ్ళు ఎలాంటి వాళ్ళు ప్రవచించారంట. చూడండి, క్రేతీయులు ఎల్లప్పుడూ ఎలాంటి వాళ్ళట? అబద్ధికులును, దుష్టమృగములను, సోమరులకు తిండిపోతులునై ఉన్నారు. ఈ సాక్ష్యము నిజమే. పౌలు ముద్రేస్తున్నాడు. ఈ క్రేతీయుల గురించి ఆల్రెడీ నాకు తెలుసు. ఎలా తెలుసు అంటే, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్రవక్తలే చెప్పారు. ఎలాంటి వాళ్ళు అంటే, వాళ్ళు ఏదైనా సరే బొంకేస్తారు, ఒట్టి అబద్ధములు ఆడతారు. వాళ్ళు ఏదైనా సరే అబద్ధములు ఆడడానికి వెనకాడరు. ఈ సంఘస్థులు అలాంటి వాళ్ళు. ఎంత క్లియర్గా చెప్తున్నారంటే, ఆ ఊరిలో ఉన్నవాళ్ళు అలాంటి వాళ్ళే. మళ్ళీ వాళ్ళు చెప్పారు కదా, ఇప్పుడు మారారులే అనుకోవడానికి లేదు, వాళ్ళు అలాగే ఉన్నారు అని ఈయన మరొకసారి ఈ సాక్ష్యము నిజమే పౌలు చెప్తున్నాడు. వాళ్ళు అలాంటి వాళ్ళే, దుష్టమృగాలు వాళ్ళు. ఏమి వెనకాడరు, ఏ తప్పులు చేయడానికన్నా వెనకాడరు, ఏ కీడైనా తలపెట్టేస్తారు, భయంకరంగా ప్రవర్తిస్తారు. వాళ్ళు దుష్టమృగాలు లాంటి వాళ్ళు. తర్వాత సోమరులకు తిండిపోతులు. ఇప్పుడు ఈ సోమరుల పని ఏంటి చెప్పండి? తిని పడుకోవడమే. ఎప్పుడు చెప్తున్నా నేను, అస్తమాను దేవుడికి అసలు సోమరిపోతుతనం అంటే ప్రేరికి రావట్లేదు. దూరంగా ఉన్నవాళ్ళు, బాధల్లో ఉన్నవాళ్ళు, రాలేని వాళ్ళు, వాళ్ళని నేనేం అనడం లేదు. ఇక్కడే ఉండి ఖాళీ ఉండి రావడానికి వీలుండి మందిరంలో ప్రార్థనలు జరుగుతున్నాయని తెలిసి కూడా ఎందుకు రాలేరంటే సోమరితనం. ఎవరు వెళ్తారులే, ఇప్పుడు తయారయ్యి ఏమి వెళ్తాంలే, ఇప్పుడు ఇంత ఛార్జీలు ఏం పెట్టుకుంటాంలే, లేకపోతే ఇంట్లో కూర్చొని రేపు పాస్టమ్ గారు మాట్లాడిన మాట రేపు యూట్యూబ్లో వచ్చేస్తుంది కదా చూద్దాంలే అంటే ఒక సోమరిపోతితనం. సహవాసముగా కూడటం మీరు మానొద్దు అన్నాడు ఆయన. అసలు మీరు సహవాసంగా కూడడం మానొద్దు, మ్యాక్సిమం ట్రై చేయండి. ఇప్పుడు మనం పట్టణంలో ఉన్నాం కాబట్టి మీరు రకరకాల ప్లేసెస్ నుంచి, రకరకాల దూరాల నుంచి, చాలా చాలా దూరం నుంచి రావాలి. అదే పల్లెటూరులో సంఘాలు ఉంటే ఎలా ఉంటుందంటే, అక్కడే చుట్టుపక్కల ఇల్లులే, అక్కడే అదే ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ మందిరంలో గ్యాదర్ అవుతారు. వాళ్ళ పనులకు వెళ్ళే వాళ్ళైతే ఈవినింగ్ పెట్టుకుంటారు, వాళ్ళ కంఫర్ట్ని బట్టి పెట్టుకుంటారు, అలా వస్తూ ఉంటారు. మనకు అలా అవ్వదు. అందరం రకరకాల పనులలో ఉన్న వాళ్ళమే, దూర భారంగా ఉన్న వాళ్ళమే. అయినప్పటికీ కూడా ట్రై చేస్తున్నాం. మనం ట్రై చేస్తున్నాం. ఏం ట్రై చేస్తున్నాం? సహవాసంగా కూడడానికే ట్రై చేస్తున్నాం ఎవ్రీడే. జూమ్లో కాదు, మరి లైవ్లో కాదు, డైరెక్ట్గా దేవుని మందిరావరణలో మేము చేరుకోవాలి. ఎక్కడ 2-3 ఆయన నామం పేరట కూడి ఉంటారు, ఆయన ఉంటానన్నారు. అక్కడ మేమందరం చేరుకోవాలి. ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాలి. గంటో గడియో దేవునితో మేము గడపాలి, మేము కలిసి ఆరాధించాలి, మేము కలిసి వాక్య ధ్యానం చేసుకోవాలి అనే ఆలోచన మనకుంది. కాబట్టి నా ఆలోచనను మీరు కూడా స్థిరపరుస్తూ మీరందరూ కూడా వచ్చి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి మనము వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఇక్కడ బద్ధకస్తులు ఏం చేస్తారు? రాలేరు వాళ్ళు. తిండిపోతులు ఏం చేస్తారు? ఇంకా ఈరోజు పొద్దున్న లెగిసిన దగ్గర నుంచి మధ్యాహ్నం వరకు ఏం కూర వండుకుందామనే ఆలోచన. ఒక్క కూర వండడానికి మధ్యాహ్నం వరకు చేస్తారు అందరూ. తెలుసా మీలో కొంతమందికి? మనం పాపం త్వరగా వండుకొని వచ్చేస్తున్నాం కాబట్టి తెలియదు, కానీ ఒక్కొక్కరు ఒక్క కూర కోసం మార్నింగ్ నుంచి ప్రొసీజర్ ఉంటుందండి. ఎక్కడ కూర కోసుకుంటారో తెలుసా? అంటే ఒక ఆకుకూర అనుకుందాం, టీవీ దగ్గర కూర్చొని, లేదంటే బయట పక్కన ఆ ఇల్లు ఈ ఇల్లు పక్క పక్కన అయితే పక్కన కూర్చొని గోంగూరని 2 గంటలకు కోస్తారు. నిజమే. ఆ తర్వాత దాన్ని ఉడకపెట్టాలి. ఒక పాస్టర్ గారంట పల్లెటూరులో ఒక ఇంటికి వెళ్ళారంటండి. పల్లెటూరులో విజిటింగ్కి వెళ్ళారు. మార్నింగే బయలుదేరి విజిటింగ్కి వెళ్ళారంట ఆ పాస్టర్ గారు. వెళితే అందరింటికి విజిటింగ్ చేస్తూ సువార్త అప్పగిస్తూ వెళుతుంటే వీళ్ళందరూ ఎవ్రీ వీక్ పాస్టర్ గారు సంఘానికి వెళతారు, పట్నం వెళతారు. పల్లెటూరులో ఉంటున్నారు, ఇంత ఇంటీరియర్లో ఉంటున్నారు, అందరినీ సందర్శిద్దాము అని వెళ్ళారంట పాస్టర్ గారు. వెళితే ఒక ఆవిడ చెప్పిందంట, అయ్యా మీరు అంత దూరం నుంచి వచ్చారు, భోంచేసి ఎదురుగానే ఉండండి అని చెప్పిందంట. అమ్మ ఇప్పుడు టైం అయిపోతుంది, అన్ని ఇల్లు మేము మళ్ళీ చూసుకుని వెళ్ళడానికి లేట్ అయిపోద్దంటే, లేదయ్యా నేను త్వరగా చేస్తానని కూర్చోబెట్టిందంట వాళ్ళ ఇంట్లో. కూర్చోండి ఇప్పుడే వస్తానని వెళ్ళిందంట. గోంగూర కోసుకొచ్చిందంట ఆవిడ. గోంగూర మొక్కల్ని పెరికి తీసుకొచ్చింది ఆవిడ ఎక్కడ వేసిందో మరి, ఆ ఊరిలో ఎవరింట్లో ఉన్నాయో అడిగి తీసుకొచ్చినట్లు ఉంది. తీసుకొచ్చి అక్కడ పెట్టిందంట. గోంగూర పచ్చడి చేయాలనుకుంటుంది పాస్టర్ గారికి. ఆ తర్వాత మళ్ళీ గుడ్లు కొనడానికి వెళ్ళిందంట. మళ్ళీ వెళ్ళి గుడ్లు తెచ్చి మళ్ళీ పొయ్యి మీద నీళ్లు పెట్టి ఇవి ఉడకపెట్టడానికి దాంట్లో వేసి మళ్ళీ వెళ్ళిందంట బయటికి. దాంట్లో ఎండు చేపలు కొనడానికి వెళ్ళిందంట. నిజంగానే ఒక పాస్టర్ గారు ఎక్స్పీరియన్స్ పాపం చెప్పారు. అది కొనడానికి వెళ్ళిందంట. మళ్ళీ అవి తెచ్చి బాగు చేసిందంట. ఆయనతో ఇంకేటయ్యా చెప్పండి అయ్యా విషయాలు. ఇదిగోండి అయ్యా మా పక్కనింటి ఆవిడ ఇప్పటి నుంచో మీతో ప్రార్థన చేయించుకోవాలనుకుంటుంది, ఇవిడికి కడుపులో నొప్పి వస్తుంది, అంతలోకి ఇవిడికి ప్రార్థన చేస్తూ ఉండండి అయ్యా అని మళ్ళీ వెళ్ళిపోయిందంట. ఈ ఉల్లిపాయలు తెచ్చిందంట కొనుక్కొని.
అలా మొత్తానికి 3 వరకు ఆకలేసేస్తుందంట పాస్టర్ గారికి, ఆయనతో ఉన్న టీంకి. గోంగూర రుబ్బుకొచ్చిందంట పచ్చడి తర్వాత వెళ్ళి. మార్నింగ్ 10 గంటలకి వెళ్ళినటువంటి పాస్టర్ గారి యొక్క విజిటింగు 3 గంటల వరకు అసలు ఆవిడకి మీకోసమే ఇన్ని గుడ్లు తెచ్చానయ్యా, మళ్ళీ నేనేం చేసుకొని కూర్చోండి అంటుందంట మధ్యలో. అంటే జీవితంలో ఒక పార్ట్ అంతా తినడానికే. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, మనకి ఇప్పుడు సబ్స్క్రైబర్స్ 50,000 మంది అయ్యారు కదా. అసలు ఇది 2 సంవత్సరాలు అయిందా మంది పెట్టి, చాలా తక్కువ టైంలోనే వెళ్ళాంలేండి ఎక్కువగా. ఇది మనకి ఇంకా మనం ఎక్కువ అనుకుంటున్నాం. కాదు. ఒక ఆవిడ ఎవరో యూట్యూబ్ ఛానల్లో చెప్తుంది, ఈ రోజంట ఆవిడ ఎక్కడికో బెంగళూరు నుంచి ఎక్కడికో వెళుతుందంట. వెళుతుంటే మార్గ మధ్యంలో దుంపలు అమ్ముతున్నారంట. దుంపలు అమ్ముతుంటే ఇది ఏంటి అని అడిగిందంట. దుంప పేరు ఏదో చెప్పిందంట ఆవిడ. చెప్తే ఈ దుంప మీకు ఎవరికైనా తెలుసా, యూట్యూబ్లో తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఇది దుంప అని పెట్టిందంట ఆవిడ. పొద్దునకి 1 lakh అంట వ్యూవర్స్. ఇదేదో చాలా బాగుందని పెట్టింది. ఇప్పుడు ల్యాక్స్లో సబ్స్క్రైబర్స్ ఆవిడకి. ఆ తర్వాత ఆవిడ ఏం చేస్తుంది అంటే వంటలే చేస్తుంది. దాంట్లో ఏం చేస్తుంది, రోజు బంగాళదుంప కూర ఇలాగా. మీరు ఎప్పుడైనా ఇలా పెరుగు తోడు పెట్టుకున్నారా? దీంట్లో వెల్లుల్లిపాయ వేస్తే ఇలా ఉంటుంది, ఎండుమిరపకాయలు వేస్తే ఇలా ఉంటుంది అని చెప్పి. దేంట్లో? పెరుగులో. అంటే దానికి వ్యూస్ 1 lakh, ల్యాక్స్లో వ్యూస్. ఆవిడ ఛానల్ అసలు 6 కాయలు 5 పండ్లు అలా వెళ్ళిపోతుంది అది. ఎందుకని? వంటల మీద ఉన్న ఇంట్రెస్ట్ దేవుని వాక్యం మీద ఉంటుందా? దేవుని వాక్యంలో 10 సబ్స్క్రైబర్స్ రావాలి అని అంటే ఈ రోజు వరకు చాలా మంచి సేవకులు ఉన్నారండి, మంచి వర్తమానాలు విత్తుతున్న వాళ్ళకి ఇంకా 5,000, ఇంకా 4,000 వాళ్ళ సబ్స్క్రైబర్స్. ఎందుకంటే రోజు వీడు తిండిపోతు కాబట్టి దేని విషయంలో తిండే వారి కడుపే వారికి దేవుడి. సంఘస్థులకి తిండి చాలా ప్రాముఖ్యం అంటండి, సుఖం చాలా ప్రాముఖ్యం అంట. దుర్మార్గత దుష్టత్వంతో నిండిపోయి ఉన్నారంట. అంటే వావి వరసలు చూసుకోరంట సంఘంలో ఉన్నవాళ్ళు. అంత భయంకరమైనటువంటి మనుష్యులు. వాళ్ళ ప్రవక్తలు వీళ్ళ గురించి వీళ్ళ తిండిపోతులని, వీళ్ళ సోమరిపోతులని వీళ్ళ గురించి చెప్పారు. ఆ సాక్ష్యము నిజమే అన్నాడు పౌలు. ఆ సాక్ష్యము నిజమే, నేను కూడా చూశాను వాళ్ళని, నిజమే. ఇప్పుడు కూడా మనం చూస్తే ఇది నిజమే కదా, ఇది నిజమే. మనోళ్ళే ఎంతమంది మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే వాళ్ళు చేసుకోరు. ఎందుకంటే మనం కాదు కావాల్సింది, అమ్మో ఏ వంట కొత్త వంట పెట్టేస్తారని వాళ్ళని చేసుకుంటారు, సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఏం కొత్త పాటలు వచ్చినాయని దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఏం కొత్త పాట వచ్చేసిందో అని పాటల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు ఈ రోజుల్లో. దేవుని వాక్యం ఈరోజు ఏం మాట్లాడుతుందో నాతో వద్దది. మనకు వస్తే మధ్యలో చూద్దాం, లేకపోతే అది ఈ రోజుల్లో ఎలా ఉందో ఆ రోజుల్లో. తర్వాత వాళ్ళు ఎలాంటి వాళ్ళంట, ఈ హేతువు చేత వారు యూదుల కల్పనా కథలను సత్యము నుండి తొలగిపోవునట్టి మనుష్యుల కట్టడలను లక్ష్య పెట్టక విశ్వాస విషయమున స్వస్థులగు నిమిత్తము వారిని కఠినంగా గద్దించు. ఏం చెప్పాడైనా? మామూలుగా కాదు. వాళ్ళని ఎలా తిడతావో నాకు తెలియదు కానీ కఠినంగా గద్దించాలి. ఇప్పుడు నేను చేస్తున్నది అదే. ఇప్పుడు మీలో ఇక్కడ వింటున్న వాళ్ళకి ఎవరైనా తిండి గురించి ఆతృతుంటే ఏం చేస్తారు? ఇప్పుడు గద్దింపబడుతూ ఉంటారు నాతో, అంతేనా? నేను ఇలా గద్దించినప్పుడు విన్నారనుకోండి, అవును ఈ వంటకం కోసం ఎంతసేపు ఎందుకు, నాకు టైం ఇంత నేను ఇంత కిల్ అవ్వాలి, ఇంత ఎందుకు నేను కిల్ చేసుకోవాలి? ఏదో వండాము, తిన్నాము, టేస్టీగా చేసుకున్నాము, మంచిగా తినేలాగా చేయాలి. మళ్ళీ అలా చెప్పాను కదా అని ఉడకబెట్టేసి వెళ్ళిపోతే అవ్వదు కదా. మనం తినేలాగే చేస్తాం. కానీ దానికి సమయాన్ని కేటాయించి కేవలం వంటలకే, భోజనానికే, తిండికే బ్రతుకుతున్న వారిని బైబిల్ అస్సలు సమర్థించదు. బైబిల్ అస్సలు సమర్థించదు. 24 గంటలు ఈ జిహ్వ చాపల్యం అంటారు దాన్ని. నాలుక రకరకాల టేస్టులను కోరుతూ ఉంటుంది ఆ నాలుక. దానికోసం ఇక వీడు పడుతున్న ప్రయత్నం ఈ రోజుల్లో దేవుడికి అది అస్సలు నచ్చదంట. తిండిబోతులు, సోమరులు అనే మాట మాటికి బైబిల్ మెన్షన్ చేస్తుంటుంది. వీళ్ళు అలా ఉన్నారు, నువ్వు చాలా గట్టిగా గద్దించాలి అని చెప్పాడు అక్కడ. తర్వాత 15 దగ్గరికి వచ్చేయండి. పవిత్రులకు అన్నియు పవిత్రములే కానీ అపవిత్రులకు అవిశ్వాసులకు ఏదియు పవిత్రమైనది కాదు. వారి మనస్సును వారి మనస్సాక్షియు అపవిత్రపరచబడి ఉన్నవి. దేవుని ఎరుగుదమని వారు చెప్పుకొందరు కానీ అసహ్యులను, అవిధేయులను, ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులునై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టున్నారు. అక్కడ ఉన్న వాళ్ళు చాలామంది రక్షించబడ్డారండి. చాలా సంఘాలు ఉన్నాయి క్రేతులో. చాలా సంఘాలను వీళ్ళు కట్టారు, చాలా సంఘాలకి పెద్దలను పెట్టారు. అన్నీ తెలుసు వీళ్ళకి, కానీ విశ్వాసుల్లా లేరు. ఎలా ఉన్నారంటే వాళ్ళు భ్రష్టులై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరగము అన్నట్లున్నారంట. అందరికీ తెలుసు ఆయన, కానీ క్రియలు చూస్తే ఎలా ఉన్నాయి? దేవుణ్ణి ఎరగని వారు చేసిన క్రియలు. దేవుణ్ణి ఎరిగిన జనాంగం మనం అందరం. మన క్రియలు ఎలా ఉండాలి? దేవుణ్ణి ఎరిగిన ప్రజల క్రియల వలనే ఉండాలి తప్ప అన్యుల క్రియల వలె మన క్రియలు ఉండకూడదు. కానీ వీళ్ళు ఎలా ఉన్నారట?
అసలు ఆయన ఎవరో మాకు తెలీదు అని ఆయనను ఎరగని వారు అన్నట్టే వాళ్ళు ఉన్నారు అని చెప్తున్నారు. ఇది ఎంతవరకు మనం ఈ మొదటి చాప్టర్ 2 వరకు ఈ విషయాలే. పెద్దలు ఎలా ఉండాలి, ఎలా కొట్టుకోకూడదు, ఎలా తిట్టుకోకూడదు, పెద్ద అనేవాడు ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలి. మనం ఇప్పుడు ఎదిగిపోయాం, మనం అందరం పెద్దలమే, ఇక్కడ కూర్చున్న మీరు అందరూ కూడా. ఈ లక్షణాలు ఎప్పుడు కూడా మన జీవితంలో ఉండకూడదు. పైగా ఎవరైనా అటువంటి వారు వచ్చినప్పుడు వారిని ఖండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి, వారితో మాట్లాడాలి. అవసరమైతే మన తీతులాగా ప్రవర్తించాలి. మనం తీతు నుంచి నేర్చుకునే క్వాలిటీ ఏంటంటే, ఏదైనా గొడవ ఉంటే ఆయన పంపించామంటే సాల్వ్ అయిపోద్ది అక్కడ. కొంతమందిని పంపించామంటే మొత్తం అదంతా కాలిపోద్ది అక్కడ. చిన్నది మాట్లాడి రండి, వాళ్ళకి సాల్వ్ చేయండి అని చెప్తే ఏమైంది అక్కడ, మొత్తం తగలబెట్టి వచ్చేస్తారు. నేను అసలు అదే చెప్దాం అనుకున్నానండి, కానీ అసలు అక్కడి నుంచి అక్కడికి లింక్ అంతా వెళ్ళిపోయింది. వాళ్ళు మామూలు కాదు, వాళ్ళు ముందే నెట్వర్క్ ఉంది, అదంతా కాలిపోయిందని చెప్తారు తర్వాత వచ్చి. ప్రతి సంఘంలో విషయాలు మాట్లాడుతున్నాను నేను. మనం చూస్తున్నాం కదా చర్చెస్లో పాస్టర్స్ ఎలా కొట్టేసుకుంటున్నారో. పోలీసు ప్రొటెక్షన్ రోడ్డు మీద పెట్టుకుని లోపల వాక్యం చెప్పుకుంటున్నారు. ఎందుకని, మళ్ళీ గొడవ అయిపోతే మేము వెళ్ళాలి కదండి లోపలికి. పోలీస్ ప్రొటెక్షన్ బయట పెట్టుకుని లోపల వాక్యం చెప్తున్న సంఘాలు ఉన్నాయి. ఎందుకని, పాస్టర్సే కొట్టేసుకుంటున్నారు. ఆ చర్చికి 4-5 పాస్టర్స్ ఉంటారు, వాళ్ళందరూ ఒకేసారి తన్నేసుకుని కొట్టేసుకుని ఇవన్నీ యూట్యూబ్లో పెడుతున్నారు. అవి కాకుండా ఒక పాస్టర్ గారు ఇంకొక పాస్టర్ గారి పరిచర్యని తోలనాడేస్తూ ఉన్నారు. ఒక ఆయన ప్రవచనం చెప్తే అది తప్పు అని మనకు తెలిసినప్పుడు ఏం చేయాలి, ప్రభువు ఎందుకు అలా బయలుపరిచారో, బ్రదర్ ఎందుకు మీకు అలా బయలుపరిచారు, ఇది నిజమేనా, మీరు ఎందుకు అలా చెప్పారని ఆయనతో కలిసి మాట్లాడుకోవాలి. యూట్యూబ్లోనికి వచ్చేసి నీకు అసలు బుద్ధుందా, బుర్రుందా, నిన్ను చంపుతా, నిన్ను తన్నుతా, నిన్ను రోడ్డు మీదకి ఈడుస్తా అని క్రైస్తవులే మాట్లాడుకుంటున్నారు. ఇలాంటివి జరిగిపోతున్నాయి అన్నాడు పౌలు. అందుకే పెద్దలైన వాళ్ళు అలా ఉండకూడదు. కొట్టేవాడు, తిట్టేవాడు, అసలు అటువంటి వాళ్ళు పనికిరారు అన్నాడు దేవుడు. రోడ్ల మీదకి వచ్చి ఇంకొకరిని తిట్టేవారు పనికిరారు, అలా తిట్టుకోకూడదు అసలు. ఇవన్నీ కూడా ఈ క్రేతులో ఉన్నటువంటి సంఘముతో, ఈ యొక్క తీతుతో మాట్లాడుతూ ఆయన చెప్తున్నాడు. తర్వాత వదరబోతులను ఖచ్చితంగా గద్దించాలన్నాడు ఆయన. తర్వాత వీళ్ళు అబద్ధాల గురించి, సోమరిపోతనం గురించి చెప్పేశాను కదా. హితబోధకు అనుకూలమైన సంగతులు మాత్రమే అక్కడ బోధించాలని 2వ అధ్యాయంలో చెప్పాడండి. నీవు హితబోధకు అనుకూలమైన సంగతులను బోధించము. ఎలాగనగా వృద్ధులు, మితానుభవము గలవారును, మాన్యులను, స్వస్థబుద్ధి గలవారును, విశ్వాస ప్రేమ సహనముల యందు లోపము లేని వారునై ఉండవలెనని, అలాగుననే వృద్ధ స్త్రీలు కొండెగత్తులను మిగుల మద్యపానాసక్తులనై ఉండక ప్రవర్తనయందు భయభక్తులు గలవారై ఉండవలెననియు, దేవుని వాక్యము దూషింపబడకుండునట్లు యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును, స్వస్థ బుద్ధి గలవారును, పవిత్రులను, ఇంట ఉండి పనిచేసుకుని వారును, మంచివారునై ఉండవలనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయువారునై ఉండవలెననియు బోధించుము. అటువలనే స్వస్థ బుద్ధి గలవారై ఉండవలనని యవ్వన పురుషులకు హెచ్చరించుము. ఇవన్నీ హెచ్చరికలండి 2వ అధ్యాయం. హితవాక్యముతో కూడినటువంటి బోధనివ్వ వాళ్ళకి చేయాలి. ఇవన్నీ కూడా తిమోతికి రాసిన పత్రికలో కూడా కనబడుతూ ఉంటాయి కొన్ని మనకి కదా. ఇక్కడ తీతుకు రాస్తున్నాడు పౌలు గారు. తీతుకే రాస్తున్నాడు కానీ సంఘం గురించి తీతుకే రాస్తున్నాడు, కానీ ఇదంతా కూడా సంఘము కొరకు రాసినటువంటి పత్రిక. ఇవన్నీ మనకు తెలుసు అన్నట్లే ఉన్నాయి, కానీ మనం కూడా ఇప్పుడు తీతు నుంచి నేర్చుకునేది ఎక్కువగా మనం ఏంటంటే, మనము మన సంఘములో ఉన్నాము అంటే సమస్య పరిష్కరించే వారముగా ఉండాలి. మన సంఘంలో మనం ఉన్నాము అంటే అక్కడ అభిషేకము పంచే వారముగా ఉండాలి. మన సంఘంలో మనం ఉన్నామంటే మన సంఘ కాపరి ధైర్యంగా ఉండాలి. ఈ అమ్మాయి వచ్చేసిందా, కుమారి వచ్చేసిందా, ఓకే అయితే పర్వాలేదు, ఎవరు వచ్చినా తను మేనేజ్ చేసుకోగలదు అని నేను ధైర్యంగా ఉండాలి. 3 అధ్యాయాలు ఇక్కడ. ఈ 3 అధ్యాయాల్లో తీతుకి ఇవే రాశారు. ఎందుకంటే మనం పత్రికలు ధ్యానం చేస్తున్నాం కాబట్టి ఉన్నటువంటివన్నీ మనం చెప్పుకోవాలి. కాబట్టి ఈ తర్వాత ఇక్కడ నుంచి ఆయన దల్మతియా అనేటువంటి ప్రాంతానికి వెళతాడు. ఎవరంటే తీతు దల్మతియా అనే ప్రాంతానికి వెళతాడు. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి దేశం పేరేంటంటే యుగోస్లోవియా. విన్నారా? యుగోస్లోవియా దేశానికి వెళతాడు. తర్వాత ఈ క్రేతు నుంచి యుగోస్లోవియాకి వెళతాడు, అక్కడ పరిచర్య చేస్తాడు, మరలా క్రేతుకే వచ్చేస్తాడు తిరిగి. ఇంకా క్రేతులోనే ఈయన పరిచర్య కొనసాగుతుంది, క్రేతులోనే లాస్ట్ వరకు ఉంటాడు ఆయన. పౌలు 2వ మిషనరీ దండయాత్ర అదంతా చెరలో నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను నిన్ను కలవాలనుకుంటున్నాను, నీ దగ్గరికి రావాలనుకుంటున్నాను, నేను వస్తాను అని చెప్తాడు. కానీ ఆయన కలిశాడో లేదో మనకి ఎక్కడ లెటర్లో ఏమీ రాయబడలేదు. ఎందుకంటే ఒక్కొక్క ప్లేస్ ఎక్కడెక్కడో ఈ తీతు గారి చుట్టూ ఈ యొక్క నేను చెప్పినటువంటి దల్మతియా దగ్గర నుంచి చివరి వరకు క్రేతులోనే ఆయన పరిచర్య కొనసాగినట్లుగా ఇక్కడ లేఖనం సెలవిస్తూ ఉంది. ఎక్కువ మనము యవనస్తులను మనము ఎంకరేజ్ చేయడానికి,
యవనస్తులకు ఎవరినైనా బైబిల్లో ఉన్న వాళ్ళని తీసుకొని మనము వాళ్ళని మంచిగా వాళ్ళ గురించి చెప్పాలి అనుకుంటే తీతు గురించి తీసుకోవడం చాలా ప్రాముఖ్యమైనది. అలాంటి యవనస్తుడు చాలా గొప్ప సేవ చేసిన వాడు. ఆయన పౌలుకి సహోదరుడు, ప్రియమైన వాడు, పౌలుతో కలిపి పరిచర్య చేశాడు. మెయిన్ క్వాలిటీ ఏంటంటే ఇది ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా గద్దిస్తాడు, బుద్ధి చెప్తాడు, కాంప్రమైజ్ చేస్తాడు. ఎక్కడైనా ఇలాంటివి సంఘంలో ఆటంకాలుగా ఉన్నాయంటే తీతును పంపిస్తారు. అప్పుడు తీతు వెళ్ళినప్పుడు ఆయన అక్కడ సాల్వ్ అయిపోతుంది ఆ ప్రాబ్లం. ఎంత గొప్ప విషయం కదా. అసలు ఎవరు వెళ్తే ఎవరు వింటారు ఈ రోజుల్లో? ప్రతి ఒక్కరం కూడా ఈరోజు మనం ఎలా ఉండాలంట? తీతులాగే ఉండాలి సంఘంలో. ఆ పౌలుకి చాలా సహాయకారుడుగా ఉన్నాడు. ఆ గ్రీసు దేశస్థుడు అయినప్పటికీ చాలా ఈ యవ్వనస్తుడు చాలా యాక్టివ్ అయిన. నాకు ఇన్నప్ చెప్పారు, ఈ ప్లేస్లో క్రేతులో ఇన్ని చేస్తున్నా, నేను మళ్ళీ దల్మతియా వెళ్ళమంటున్నారు నన్ను, అక్కడ ఇక్కడ నేను చేయలేను, అన్ని చోట్లకి నేను తిరగలేను, అసలు నాకు ఓపిక లేదు అన్నవాడినా కానే కాదంట. చాలా యాక్టివ్ పర్సన్ అని చెప్పొచ్చు. మన యవ్వనస్తులు ఈ తీతులాగా ఉంటే బాగుండనే ప్రార్థన మనం ఖచ్చితంగా చేసుకోవాలి. మన పిల్లలు కూడా ఇలా తీతులాగా మనం మంచిగా దేవుని కొరకు వాడబడే సాధనంగా ఉండాలి అని. ఇంకా మీరు చదువుకోండి 3 అధ్యాయాలు కూడా. పెద్దగా చెప్పడానికి దీంట్లో నాకేమీ ఎక్కువ వివరం లేదు, కానీ సంఘంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ చూస్తే ఇవన్నీ కూడా ఇలా ఉండకూడదని చెప్పాడు ఆయన. సున్నతి గురించి చెప్పాను కదా నేను. ఆ సున్నతి గురించి కూడా వెళ్ళి యెరూషలేంకి వెళ్ళి క్లారిటీ చేసుకొని వచ్చేసారు పౌలు గారు ఈయనని. పౌలుతోనే అధిక శాతం పరిచర్య చేశాడు. చాలా సంఘాలని కట్టాడు ఈయన, చాలా సంఘాలని బాగు చేశాడు ఈయన, చాలా పరిచర్య జరిగించాడు ఈయన, చాలామందిని మార్చాడు ఈయన, చాలామందిని ఖండించాడు ఈయన, చాలామందికి బుద్ధి చెప్పాడు ఈయన. సోమరిపోతుల్ని, తిండిపోతుల్ని, తిరుగుబోతుల్ని, ఇటువంటి వారిని కూడా కంట్రోల్లోకి తెచ్చేశాడు ఆయన. మొత్తం ఏకతాటి మీద నడిపించాడు. సంఘాలని బాగు చేశాడు, సంఘాలని కట్టాడు. తీతు నుంచి నేర్చుకునేది ఇదే. ఈ తీతు గారికి రాసినటువంటి పత్రికలో ఈ విషయాలే కేవలం క్రేతు అనేటువంటి సంఘం కోసం రాసినటువంటివి ఇవన్నీ. కాబట్టి మనం నేర్చుకునేది ఏంటంటే ఈ దినాలలో కూడా ఇలాగ ఉండాలి అన్ని సంఘాలు కూడా అని కోరుకుందాం. మనం ఎలాగ ఇప్పుడు విజ్ఞాపన ప్రార్థన చేస్తాం కాబట్టి ఈరోజు ఎత్తిపెట్టే అంశాలు ఏంటంటే సంఘములో అంతము వరకు ఇలాంటి నెమ్మది దీవెన మాకు కావాలి. మరి తిరుగుబోతులు, తిండిబోతులు, మరి త్రాగుబోతులు, మరి హితబోధకు చెవులు ఇవ్వక కల్పనా కథల వైపు తిరిగిపోయేవారు చాలామంది పెరిగిపోయారయ్యా ఎక్కడ చూసినా. అటువంటి వారందరూ దేవుని తట్టు నిజమైన మారు మనసు కలిగి తిరగాలి నా వైపు, దేవుని వైపు అని మనం ప్రార్థన చేయాలి. ఇలా తీతులాగా మనం కూడా బలంగా పనిచేయడానికి దేవుడు మనకి సహాయము చేయునుగాక. ఆమేన్. అనారోగ్యంగా ఉన్న వారి కోసం ప్రార్థన చేద్దాం. ఎప్పుడు మంగళవారం అనారోగ్యంగా ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తాం కాబట్టి ఏకీభవించుదాం. మీరు అందరూ మోకరించండి కొద్ది నిమిషాలు. అనారోగ్యంగా ఉన్న వారి కొరకు ప్రార్థన చేద్దాం. దేవానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. పరిశుద్ధాత్ముడానికి వందనాలు. పరమ తండ్రి వందనాలు. జీవం గల ప్రతి దానికి తండ్రి అయినవాడా, అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, మా పితరుల దేవుడా, మా దేవుడానికి వందనాలయ్యా. దేవా, అనారోగ్యంగా ఉన్న వారి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మా యూట్యూబ్ పరిచర్యలో అయా వాక్యము క్రింద ఉన్నటువంటి ప్రార్థన అంశాలన్నీ నీ పాదాల దగ్గర పెడుతున్నాను. ఎవరెవరికి ఏ అనారోగ్యం ఉందో దేవా, వారు అనారోగ్యం ఉన్న స్థలంలో వారి చేతులు ఉంచుకోవడానికి అవసరమైన కృప ఇవ్వండి దేవా. వారు ఆ చేతులు ఉంచుకున్నటువంటి స్థలము దేవా స్వస్థత కలగడానికి నాయన అవసరమైనటువంటి కృప కొరకు అడుగుచున్నాం. నజరేయుడైన యేసు నామములో నడినెత్తి మొదలుకున్న అరికాలు వరకు ఉన్న ప్రతి విధమైన అనారోగ్య లక్షణాలు నాయన వినుచున్న వారు, చూచుచున్న వారిని విడిచి ఇప్పుడే బయటికి పారిపోవునుగాక. వారి తలలో ఉన్న సమస్యలు యేసు నామములో గద్దిస్తున్నాను ప్రభువా. దేవా, వారి బ్రెయిన్లో ఉన్న ప్రాబ్లం యేసు నామములో బయటికి పారిపోవునుగాక. ఆ బ్రెయిన్లో ఉన్న గడ్డలు కరిగిపోవునుగాక. కళ్ళల్లో ఉన్న ప్రాబ్లమ్స్ కోసం ప్రార్థిస్తున్నానయ్యా. అనేక మందికి కంటి చూపు మందగిస్తూ ఉంది ప్రభా. అనేక మందికి కళ్ళు నాయన ఆపరేషన్ చేసినా సరే సరిగా నాయన దృష్టి లేదనే వాళ్ళు మాకు రిక్వెస్ట్లు ఇచ్చి ఉన్నారు ప్రభా. చిన్న బిడ్డలకి కూడా కళ్ళు ప్రాబ్లమ్స్ నాయన, హై సైట్ నాయన ప్రాబ్లమ్స్ ఉన్నాయి ప్రభువా. దేవా నాయన వారిని అందరినీ ఒక్కసారి మీరు దర్శించండి అయ్యా. అయ్యా, నీవు కళ్ళు మీద మట్టి పూసి దేవా సిలోయం అనే కోనేటిలో కడుగుకోమని చెప్పిన రీతి నజరేయుడైన యేసు నామములో ఆ కళ్ళను ముట్టి ఇప్పుడే బాగు చేయమని అడుగుచున్నాను. మీరు పొందిన దెబ్బల చేత, గాయముల చేత సంపూర్ణ స్వస్థత, విడుదల యేసు నామములో వారి కనులకు కలుగునుగాక. దేవా, నోస్లో ఉన్న ప్రాబ్లం, ఆ ముక్కులో ఉన్న ప్రాబ్లం తండ్రి అయా నాయన రకరకాల ప్రాబ్లమ్స్ చేత ఏడవబడుతూ ఉన్నారు. ఆ చెవులలో ఉన్న ప్రాబ్లం దేవా, నోటిలో ఉన్న ప్రాబ్లం
ఆ పళ్ళు నాయన అస్తవ్యస్తంగా ఉన్న కారణంగా ఒక ఆమె తినడానికి కూడా అవ్వట్లేదంట ప్రభువా. దేవ ఆపరేషన్కి నాయన చాలా ప్రాబ్లంగా ఉందంట, అది కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నా చెవులు వినిపించట్లేదని ఏ కుమారుడైతే నా తండ్రి మాకు రిక్వెస్ట్ పెట్టాడో ఆ బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాను. యేసు నామంలో స్వస్థత శీఘ్రముగా కలుగునుగా, శీఘ్రముగా కలుగునుగా. ఆ యొక్క మెడ భాగంలో ఉన్న ప్రాబ్లమ్స్ని జ్ఞాపకం చేసుకోండి దేవా. గడ్డలను కరిగించండి ప్రభ. ప్రతి విధమైన థైరాయిడ్ ప్రాబ్లమ్స్ నుంచి విడిపించండి ప్రభ దేవా. ప్రతి విధమైనటువంటి దేవా నాయన శరీర సంబంధమైనటువంటి అనారోగ్య లక్షణాలు ఈరోజు వారిని విడిచి బయటికి పారిపోవునుగాక. హార్ట్ ప్రాబ్లం నాయన, హార్ట్లో ఉన్న వెయిన్స్ ప్రాబ్లం తండ్రి దేవా, హార్ట్లో ఉన్నటువంటి సమస్తమైనటువంటి బ్లాక్స్ ప్రాబ్లం తండ్రి యేసు నామంలో స్వస్థత కలుగునుగాక. ముట్టి స్వస్థపరచండి అయ్యా. పొట్టలో ఉన్న ప్రాబ్లమ్స్ తండ్రి యేసు నామంలో, పేగులలో ఉన్న ప్రాబ్లమ్స్ తండ్రి, ఆ యూట్రస్లో ఉన్న ప్రాబ్లమ్స్ యేసు నామంలో స్వస్థత కలుగునుగాక. ఆ యొక్క నా తండ్రి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ప్రభు, అల్సర్ ప్రాబ్లం యేసు నామంలో బయటికి పమ్మని గద్దిస్తున్నాను. నీ గాయపడిన కరాన్ని చేపండి అయ్యా. మీరు పొందిన దెబ్బల చేత, గాయముల చేత సంపూర్ణ స్వస్థత విడుదల యేసు నామములో నాయన. ఇప్పుడే వారికి స్వస్థత కలుగునుగాక నాయన. కాళ్ళల్లో ఉన్న ప్రాబ్లం నాయన నా తండ్రి, ఎక్కడెక్కడ ఎవరికి నా తండ్రి ప్రభువ ప్రత్యేకమైనటువంటి అవయవాలలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ దేవా, వృద్ధాప్యము ద్వారా వచ్చే ప్రాబ్లమ్స్ అయ్యా, చిన్న బిడ్డలకి కూడా వచ్చినటువంటి డయాబెటీస్, బీపీ లాంటి ప్రాబ్లమ్స్ తండ్రి, క్యాన్సర్ వంటి మరణకరమైన రోగాలు నజరేయుడైన యేసు నామంలో వారిని విడిచి ఇప్పుడే బయటికి పారిపోవునుగాక, వారిని విడిచి ఇప్పుడే బయటికి పారిపోవునుగాక. నీ గాయములు గుండా వచ్చిన రక్తాన్ని ప్రోక్షించి శుద్ధీకరించమని, స్వస్థత శీఘ్రముగా కలుగులాగున మీ గాయములు గుండా వచ్చిన రక్త ప్రోక్షణ ద్వారా శుద్ధీకరించమని నాయన. మీరు పొందిన దెబ్బల చేత, గాయముల చేత స్వస్థపరచమని. మానసిక రోగులను కూడా ముట్టండి ప్రభువ నాయన. సమాధానపు ఆత్మ వారికి పంపించండి, ఆ టెన్షన్స్ నుంచి వారిని విడిపించండి. ఇంట్లో ఉన్న పరిస్థితులన్నిటి నుంచి నాయన వారిని అయ్యా బాగు చేయండి ప్రభువ. స్వస్థత శీఘ్రముగా కలుగునుగాక. భార్యాభర్తల మధ్యలో సమస్యల నుంచి కూడా విడిపించండి, గందరగోళముల నుంచి విడిపించండి. త్రాగుడు, గుట్కాలు నాయన, రకరకాల అయ్యా డ్రగ్ అడిక్ట్స్ లాంటి సమస్యల కొరకు మాకు రాశారు ప్రభువ. వాళ్ళందరినీ కూడా దర్శించండి, ఆ గృహాలను దర్శించండి అయ్యా. స్వస్థపరచండి అయ్యా, బాగు చేయండి అయ్యా. నీ గాయపడిన కరము చాపండి అయ్యా దేవా. స్వస్థత శీఘ్రముగా గృహాలకి కలుగునుగాక. యవనస్తులైన బిడ్డలకి నాయన అడిక్షన్స్ నుంచి విడిపించండి అయ్యా, బలపరచండి ప్రభువ. వృద్ధులను ముట్టండి ప్రభువ అయ్యా. స్వాతి వాళ్ళ ఫాదర్ని ముట్టి స్వస్థపరచండి ప్రభా. సుశీల అమ్మగారిని ముట్టి స్వస్థపరచండి. రమ వాళ్ళ ఫాదర్ని ముట్టి స్వస్థపరచండి దేవా. ఇంకా ఎవరెవరు అనారోగ్య లక్షణాలతో ఉన్నారో వారందరినీ ముట్టి స్వస్థపరచండి. వృద్ధులను ముట్టండి ప్రభువా నాయన. ప్రతి సమస్య నుంచి విడిపించమని, ప్రతి అనారోగ్య సమస్య, శారీరక, మానసిక, ఆత్మీయ, ఆర్థిక స్వస్థతలు జరుగునుగాక ప్రభు, జరుగునుగాక. యేసు నామంలో గొప్ప కార్యాలు జరిగించమని. నీ మాటలు, నీ వాక్యములో ఉన్నటువంటి మాటలు, హెచ్చరికలు ప్రభా, నీ వాక్యములో ఉన్నటువంటి నా తండ్రి ప్రభువ ఖండింపులు, గద్దింపులు మేము చెప్పుకుంటూ ఉన్నప్పుడు ఇవి కేవలం మాకు మాత్రమే కాదు, వినుచున్న వారికిని మాకును అయా, చెప్పేవారికిని ఉపయోగకరముగాను నాయన. అయా నా తండ్రి, మేమందరం కూడా వాక్యము ద్వారా పట్టుబడి నాయన సరి అయిన మార్గంలో నడిచేటువంటి గొప్ప విశ్వాసులుగా తయారవడానికి అవసరమైన కృపను మాకు దయచేయమని యేసయ్య శ్రేష్ఠ నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు మా తండ్రి. గాడ్ బ్లెస్ యూ.